వల్ల అయ్యా మీ వల్ల సంతోషమేనా, అమ్మ మీ వల్ల సంతోషం ఉంది ఎవరికైనా ఉండాలనే యేసు ప్రభువారి క్రిస్మస్లో మనల్ని అందరిని ఐక్యపరిచారు. దేవుని పిల్లలారా, నేను చివరి మాట చెప్పి ముగించేస్తున్నాను. క్రిస్మస్ అనేది రక్షణ సమాచారాన్ని తెలియపరిచే పండుగ. దేవుడు ఏ సమాచారమని ఎవరితో పంపిస్తాడో ఆ మాట చదివి ముగించేస్తాను. 2వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం చదవండి. 2వ సమూయేలు గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 2వ మాట చదువుకుందాం. దావీదు హనోను తండ్రి అయిన నాహాష్ నాకు చేసిన ఉపకారమునకు నేను హానోనునకు ప్రత్యుపకారము చేతుననుకొని అతని తండ్రి నిమిత్తము అతనిని ఓదార్చుటకై, చెప్పాలి ఏంటట, అతనిని ఓదార్చుటకై తన సేవకుల చేత సమాచారము, దేవుడు తన సేవకుల చేత సమాచారాన్ని పంపిస్తాడు. ఆ రోజు దూత వచ్చి సమాచారం చెబితే ఈరోజు దేవుడు తన సేవకులతో సమాచారాన్ని పంపించే శుభవర్తమానమే ఈ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, విష్ యూ హ్యాపీ క్రిస్మస్, మేరీ విష్ యూ హ్యాపీ కిస్మిస్ కస్మిస్ అన్ని కలిపే, ఆర్టీసీ బస్సు అన్ని కలిపడే ఇంకేందుకు. విష్ యూ హ్యాపీ క్రిస్మస్ నేను ఏం చెప్పారు, క్రిస్మస్ విష్ యూ హ్యాపీ, అది భలే ఉందా. ABCDEF DCBEAF అన్నట్టుగా ఉంది. ఏం నోడు కొట్టుకెళ్ళిపోవడం, ఎవడు పట్టుకోగలరు మనల్ని, ఎవడు అడగాల నేను చెప్పు దమ్ముంటా, దమ్ముందా ఎవడరా మనల్ని ఆపేది అన్నట్టుగా ఉంది. హల్లెలూయా, అదొకటి బాగా వచ్చేసింది ఆర్టీసీ బస్సు లాగా. చెప్పండి అయ్యలారా చెప్పండి. దేవుడు తన సేవకులతో సమాచారం ఎలా వస్తుందంటే మనకి దేవుడు తన సేవకులతో సమాచారాన్ని పంపిస్తాడు. ఎందుకంటే ఏమ్మా ఏ సమాచారం 3 చెప్పాను గుర్తుందా? మొదటిది ఏం చెప్పానండి, మంచి సమాచారం. రెండోది ఏం చెప్పాను, శుభ సమాచారం. మూడోది ఏం చెప్పాను, సంతోషకరమైన సమాచారం. సంతోషంగా ఉన్నారా లేదా? సంతోషంగా ఉన్నారా లేదా? ఈ రాత్రి సంతోషంగా ఉన్నారా లేదా? చేతులెత్తి చూపించాలి మీరు సంతోషంగా ఉన్నారో లేదో. నా యేసయ్యని బట్టి సంతోషంగా ఉన్నారా? నా యేసయ్య చిత్తము చేయడానికి సంతోషమేనా? నా యేసయ్య దగ్గరికి చేరుకోవడానికి సంతోషమేనా? నా యేసయ్యకు వెంబడించడానికి సంతోషమేనా? హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక.